వికారాబాద్ కుల్కచర్ల హత్య కేసులో నిందితుడి గురించి కీలక విషయాలు బయటపెట్టాడు హనుమమ్మ భర్త బాలకృష్ణ. చెల్లికాపురం బాగుండాలని వెళ్తే మర్రి చేతిలో హత్యకు గురైందంటూ బాలకృష్ణ కన్నీరు మున్నీరయ్యాడు. తన సంసారం బతుకులు ఆగమయ్యాయంటూ ఆవేదన గురయ్యాడు. యాదయ్య ఆలివేలు గొడవలో నా భార్య సర్ది చెప్పేందుకు వెళ్లి బలైందన్నాడు. తన భార్య లేకుండా ఎలా బతకాలంటూ రోధిస్తున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామంలో యాదయ్య తన భార్యని కూతుర్ని తన వదినని హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారుతుంది. అయితే ఇందులో తన చెల్లెలు కాపురం బాగుండాలి, తరచూ గొడవలు జరుగుతున్నాయి, తన చెల్లెల్ని హింసకు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు అంటూ కూడా ఆ కాపురం బాగుండాలని చెప్పి తన ఇంటికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో యాదయ్య రాత్రి గొడవ జరగగా మొదట వదిన హనుమమ్మని హత్య చేశాడు, అనంతరం భార్యని, అనంతరం కూతుర్ని హత్య చేశాడు. అయితే దీనికి సంబంధించి హనుమమ్మ భర్త ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఏం గొడవలు జరిగాయన్న అంశాలు ఒకసారి తెలుసుకుందాం. హనుమమ్మ భర్త బాలకృష్ణ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ? నేను పనికోదు సార్, నేను పొద్దుగాల పనికి వెళ్ళిపోయాను. మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది? మాది బలదేపల్లి సార్, కోజీ పక్కల. ఎంత దూరం మీ ఊరికి వాళ్ళ ఊరికి? వాళ్ళ ఊరికి ఇది ఇంత వికారాబాద్ అంటే ఎంత ఇది ఏది ఇది మాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది వాళ్ళ చెల్లించేందుకు. నేను పొద్దుగాల పనికి వెళ్ళిపోయినా ఆయన వచ్చి ఏం చేసింది ఏమో తెలియదు సార్. నేను రాత్రికి 8:30 వచ్చిన, అప్పటికి లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తుంది. మా అబ్బాయి చేసిన అప్ప వస్తున్న పట్టానని వాడు పనికి వెళ్ళిపోయాడు. అడు అప్ప వస్తున్న పట్టాడు. ఇంకా సరే వెళ్ళిపెట్టాలని చెప్పి ఫోన్ పెట్టేసిన. నేను సాకూడదని పోయి ఇంట్లో పడుకున్నాను సార్. ప్రసారం పనిచేస్తారు సార్. పోయి పండుకున్నాయ్యా, పడుకొని లేచినాక సరే అని చెప్పి పొద్దుగా సార్ ఫోన్ చేసిండు. సార్ ఫోన్ చేసినాక ఈ సార్ ఫోన్ చేసాడు. ఫోన్ చేసినాక సార్ చేయలేదు. నేను నాకెందుకు అవసరం, నాకు ఫోను నాకు అవసరం అది అని చెప్పినాక సరే అని చెప్పి ఇక ఇంటికి ఇల్లు కాసుకున్నా, పట్ట తీసి పండుకొని లేచి బయటికి వెళ్ళి వచ్చినాక అందరూ మా డబ్బా ఉంది సార్ చిన్నగా, మా భార్య పెట్టింది, మేము అన్నీ చేస్తారేమో. చేసినాక మంచి అమ్మాయినరు. ఏమైంది చెప్పి నేను అడిగినా. అరే మీ భార్యని చంపినట్రా మీ యాదప్ప, అరే గత అని చెప్పి నాకు మాట రాకపోయి పోయింది. అంటే యాదయ్య మీతో మంచిగానే ఉండేటాడా? ఇంతకుముందు మీ ఇంటికి వచ్చేటోడా? మేము మాట్లాడము అంత దగ్గర పోం సార్. మాకు అసలు తెలియదు. గొడవలు జరుగుతుండేనా? మేము గొడవలు జరిగిన పోకుంటే జరగపోకుంటు నేను ఇంత దగ్గర రాకూడదు. మా భార్య చచ్చిపోయినకి వచ్చినప్పుడు, లేకపోతే రాకూడదు. నేను వాళ్ళు చచ్చిపోయి ఇంకా చచ్చిపోయి రాకూడదు. మా భార్య కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు పోయింది ఇంత అవసరం? తినకం మంచిగా మేము పుట్టు మంచిగా మంచిగా. ముందు వాళ్ళిద్దరికి అలివేలికి అదేకి గొడవ జరిగినప్పుడు మీ భార్య వెళ్తుండేనా అప్పుడప్పుడు? చెప్పండి. ఇట్లా పోతూనే వస్తూనే, కానీ ఎట్లా పోయి రావచ్చు అనుకున్నాను. కానీ ఇంత అయితే మాకేం తెలుసు సార్, అది తెలియదు. సరే నేను ఇష్టం అని చెప్పిపోయినా. నా కర్మ ఇది, ఏమో నా కర్మ. ఇప్పుడు రోజు ఇంత మాకు వంటి పెడుతుండే, తింటుంటే సార్ స్కూల్లో పనిచేస్తుండే. కానీ ఇప్పుడు పాయది నా కర్మ బాగాలేదు సార్. మా సంసారం మొత్తం పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అంత. మరి మా బతికే పాటు ఉండేది ఎవ్వరు ఎత్తింగ్ చేస్తారు. అది ఎంత పాడైపోయి మా సంసారం మొత్తం. ఎంతమంది కొడుకులు మీకు? ఒక్కడుండి సార్, ఇద్దరు ఉండి. ఒకడు 10 లక్షలు పెట్టి గుండె పని చేయించిన పెద్ద కొడుకు. ఆడ చచ్చిపోయా. ఆడ చచ్చిపోయింది. ఇప్పుడు మా భార్య చచ్చిపోయా. ఇక్కడ ఇద్దరం ఉన్నాం సార్ మేము. మా కొడుకు మీ పెద్ద బాబుకి ఆపరేషన్ 18 ఏళ్ళకి చేయించిన సార్. ఇప్పుడు చేయించిన 16-15 చేయించిన, 10 లక్షలు చేయించిన, 10 లక్షలు చేయించిన. మళ్ళీ వాడు చచ్చిపోయా. ఇప్పుడు మా భార్య చచ్చిపోయా. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం సార్. ఇక మా కొడుకు మా బాబు ఇద్దరం ఉన్నాం. ఇవ్వలేదు సార్. ఎందుకు ఇట్లా చేసిండు నాకు తెలియదు సార్. నాకు తెలియదు అసలు. నాకు వాళ్ళ ఏందో వాళ్ళ ఊరికి రాని ఇంత దావు నాకు తెలియదు. అంటే ఎక్కువ మాట్లాడుకోపోయేదా మీరు యాదయ్య ఎప్పుడన్నా? నేను వచ్చిన మా ఊరికి వచ్చినా మాట్లాడకూడదు సార్. నేను మాట్లాడాను. మంచోడు కాదా? ఏమన్నా గొడవలు జరిగి అసలు ఒకరిని అంటే నాకు అవసరం అని చెప్పి మాట్లాడండి ఉన్నాయి సార్. మా తమ్మునే మాట్లాడింది, మా అమ్మనే మాట్లాడింది. ఎందుకోసం ఒక పారు మంచిగా అనిపించిన మంచిగా ఉంటాం. అది పాలేదు అనుకున్నా వద్దా అని చెప్పి మాట్లాడేది సార్. ఏం మాట్లాడి నువ్వు ఏం చేసిండ్రు? అలివేలు పిల్లలు మీ ఇంటికి ఏమైనా వచ్చేదా ఎప్పుడన్నా? వాళ్ళు ఉంటుండే, మా ఇంటికి ఉంటుండే. ఉన్నట్టంగా సరే తినిపోని అని చెప్పి పెడుతుంది. ఇక వాళ్ళు వద్దు పోనీ మీరు కానీ తోలిచ్చిండ్రో ఏం చేసిందో తెలియదు సార్. నాకు అయితే తినుడు పొద్దుగల పనికి వెళ్ళిపోడు సార్. అంతే పని రోజు 10 రూపాయలు తీసుకుంటా, 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, 100 రూపాయలు మా భార్యకి వస్తుంది. మా భార్య ఎప్పుడు ఎవరికి చెప్పు
సంవత్సరం అంతా పాడైపోయా సార్, అంత బెక్కర్ అయిపోయింది. ఎవరైతే సార్ ఈ తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవ్వరు కానీ అంత పాడైపోయారు సంవత్సరం అంతా. ఇట్లా ఎందుకు చేసిండు అనేది ఏమైనా చెప్పిర్రా ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది? ఎవ్వరు సార్ ఫోన్ చేసిన పొద్దుగేటంగా రెస్పాన్స్ చేయలేదు నేను. ఎందుకు నాకు అవసరం అని ఏం సార్ ఫోన్ పెట్టాను నేను సార్ తెరిచిన. అప్పటికి నాకు తెలియదు సార్, నేను రాత్రి 9 గంటలకు వస్తాను. నేను వచ్చినాక సార్ ఫోన్ చేసాడు, మీ బాగా వచ్చింది ఎప్పుడు వచ్చింది కదా, నాకు తెలియదు సార్ అని చెప్పి అన్న గిట్టంగా సార్ మళ్ళీ భార్య ఎక్కడ పోయింది చెప్పాను, నాకు తెలియదు సార్ ఎక్కడ పోయిందేమో అని చెప్పి నైటంగా సార్ మళ్ళీ ఫోన్ చేసి రెస్పాన్స్ చేయలేదు, ఫోన్ పెట్టేసి ఇంత ఉంటుంది అనుకున్నా. దారుణంగా యాదే చేస్తాడని అనుకున్నారా? దేవునికి కదా సార్ అది, ఆ భగవంతుడు ఏం పెట్టిండో, ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏం పెడుతుందో అది అయితే సార్ అది. కానీ ఇంత మా భార్య అయితే మాకు బాగా అన్నీ చేసిపోయారు. మాకు ఇద్దరం చూడు, మా కొడుకు ఏం చేశాను సార్, ఒక్క కొడుకున్నాడు, ఒకడు చచ్చిపోయి ఒకడు ఉన్నాడు. మా భార్య ఉందని మాకు ధైర్యం ఉంటుంది సార్ అది. కానీ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది మా సంసారం అంతా, పాడు మా సంసారం అంతా. సో ఇది పరిస్థితి. తన చెల్లెలి గొడవలు, కాపురంలో గొడవలు జరుగుతున్నాయి, తనకు మంచిగా ఉండాలని చెప్పి తను చెప్పడానికి వెళ్తే తనని హనుమమ్మని యాదయ్య హత్య చేశాడు. సో ఇప్పటికే బాలకృష్ణ, హనుమమ్మ భర్త బాలకృష్ణ చెప్తూ అసలు వెళ్ళింది కూడా నాకు తెలియదు, గతంలో కూడా గొడవలు జరుగుతుంటే వాళ్ళ ఇద్దరి గొడవల నేపథ్యంలో వెళ్ళి సర్ది చెప్పి వస్తుండే, కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేను. నా పెద్ద కొడుకుకి రీసెంట్గా గుండె ఆపరేషన్ చేయించాడు, పెద్ద కొడుకు కూడా చనిపోయాడు, ఇప్పుడు భార్య కూడా చనిపోయింది, ఇంకా నాకు దిక్కెవరు జీవితంలో అంటూ కూడా కన్నీరు మున్నీరుగా హనుమమ్మ భర్త బాలకృష్ణ విలపిస్తున్న పరిస్థితి ఉందల. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు గ్రామంలో ఇటు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా కొంత విషాదకర ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పరిగి.